తనయులా అన్ని రీతులా ఆదరించగా తండ్రి పంపినా దేదీప్యమాన పరలోక స్వరం బలమును పెంచే శుద్ధాత్మ స్వరం దేదీప్యమాన పరలోక స్వరం బలమును పెంచే శుద్ధాత్మ స్వరం కృపాస్వరము 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 కృపాస్వరము. రండి, ప్రభువు చేయు అద్భుత కార్యములను చూడండి. జీసస్ గ్రేస్ టెంపుల్ వారి స్వస్థత ప్రార్థనలు. మీరు సమస్యలతో బాధపడుచున్నారా? మీరు దీర్ఘకాల వ్యాధులతో ఉన్నారా? మీకు ఆర్థిక ఇబ్బందులా? మీరు సంతానం లేక ఉన్నారా? ఉద్యోగము లేక బాధపడుచున్నారా? మీరు ఆత్మీయతలో అభివృద్ధి పొందాలనుకుంటున్నారా? అయితే రండి. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు తైల అభిషేక స్వస్థత ప్రార్థనలు జరుగును. మనం అందరం కలిసి ప్రభువును మహిమపరుద్దాం. బుధవారములలో పాల్గొని ఎంతో మంది మేలు పొందుచున్నారు కనుక మీరు రండి. దైవజనులు మీ కొరకు ప్రార్థించెదరు. మా అడ్రస్ పాస్టర్ మల్లిశెట్టి మోజెస్, జీసస్ గ్రేస్ టెంపుల్, ఆశా ఫంక్షన్ హాల్ రోడ్, పటమట, విజయవాడ 10. సెల్ 9392871234. రండి, ప్రభువు చేయు అద్భుత కార్యములను చూడండి. జీసస్ గ్రేస్ టెంపుల్ వారి స్వస్థత ప్రార్థనలు. మీరు సమస్యలతో బాధపడుచున్నారా? మీరు దీర్ఘకాల వ్యాధులతో ఉన్నారా? మీకు ఆర్థిక ఇబ్బందులా? మీకు సంతానం లేదా? వివాహం జరగట్లేదని బాధపడుచున్నారా? మీరు ఆత్మీయతలో అభివృద్ధి చెందాలనుకుంటున్నారా? ఉద్యోగం లేక బాధపడుచున్నారా? అయితే రండి. ప్రతి ఆదివారం జీసస్ గ్రేస్ టెంపుల్లో ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు అద్భుతమైన ఆరాధన జరుగును. ఎంతో మంది ఈ ఆరాధనలో పాల్గొని ఆత్మీయ మేలును పొందుచున్నారు. దైవజనులు మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థించెదరు. మా అడ్రస్ పాస్టర్ మల్లిశెట్టి మోజెస్, జీసస్ గ్రేస్ టెంపుల్, ఇందిరానగర్, న్యూ బీ కాలనీ వెనుక, కొండపల్లి. ఫోన్ 9392871234. రండి, ప్రభువు చేయు అద్భుత కార్యములను చూడండి. జీసస్ గ్రేస్ టెంపుల్ వారి స్వస్థత ప్రార్థనలు. మీరు సమస్యలతో బాధపడుచున్నారా? మీరు దీర్ఘకాల వ్యాధులతో ఉన్నారా? మీకు ఆర్థిక ఇబ్బందులా? మీకు సంతానం లేదా? వివాహం జరగట్లేదని బాధపడుచున్నారా? మీరు ఆత్మీయతలో అభివృద్ధి చెందాలనుకుంటున్నారా? ఉద్యోగం లేక బాధపడుచున్నారా? అయితే రండి. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు తైల అభిషేక స్వస్థత ప్రార్థనలు జరుగును. మనం అందరం కలిసి ప్రభువును మహిమపరుద్దాం. ఎంతో మంది ఈ ఆరాధనలో పాల్గొని ఆత్మీయ మేలును పొందుచున్నారు. దైవజనులు మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థించెదరు. మా అడ్రస్ పాస్టర్ మల్లిశెట్టి మోజెస్, జీసస్ గ్రేస్ టెంపుల్, ఆశా ఫంక్షన్ హాల్ రోడ్, పటమట, విజయవాడ 10. సెల్ 9392871234. రండి, ప్రభువు చేయు అద్భుత కార్యములను చూడండి. జీసస్ గ్రేస్ టెంపుల్ వారి స్వస్థత ప్రార్థనలు. మీరు సమస్యలతో బాధపడుచున్నారా? మీరు దీర్ఘకాల వ్యాధులతో ఉన్నారా? మీకు ఆర్థిక ఇబ్బందులా? మీకు సంతానం లేదా? వివాహం జరగట్లేదని బాధపడుచున్నారా? మీరు ఆత్మీయతలో అభివృద్ధి చెందాలనుకుంటున్నారా? ఉద్యోగం లేక బాధపడుచున్నారా? అయితే రండి. ప్రతి ఆదివారం జీసస్ గ్రేస్ టెంపుల్లో ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు అద్భుతమైన ఆరాధన జరుగును. ఎంతో మంది ఈ ఆరాధనలో పాల్గొని ఆత్మీయ మేలును పొందుచున్నారు. దైవజనులు మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థించెదరు. మా అడ్రస్ పాస్టర్ మల్లిశెట్టి మోజెస్, జీసస్ గ్రేస్ టెంపుల్, ఇందిరానగర్, న్యూ బీ కాలనీ వెనుక, కొండపల్లి. ఫోన్ 9392871234. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి కృపాస్వరం టీవీ ప్రేక్షకులైన మీ అందరికీ కూడా మా ప్రత్యేకమైన వందనాలు. మీరందరూ కూడా బాగున్నారు కదా? ఈ కార్యక్రమాల ద్వారా మీరెంతో ఆత్మీయంగా బలపరచబడుతున్నారని మేము వింటున్నాము. మరింతగా మీరు ఇంకా ఆత్మీయతలో బలపరచబడాలని, ఆత్మీయంగా దీవించబడాలని మేము కూడా మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాము. మీ ప్రార్థన అవసరతలు ఏదైనా గానీ మాకు తెలియచేయండి. తప్పకుండా మీ కొరకు మేము ప్రార్థన చేస్తాము. ఈ ప్రత్యేకమైన సమయంలో పరిశుద్ధ లేఖనాలలో నుండి సంఖ్యాకాండము 32వ అధ్యాయము 5వ వాక్యం గనక మనం చదువుకున్నట్లయితే అక్కడ మోషే అంటాడు కదా, మీ సహోదరులు యుద్ధమునకు పోవచ్చుండగా మీరిక్కడ కూర్చుండవచ్చునా అని మాట్లాడుతున్నాడు. చాలా చక్కని మాట. బైబిల్ గ్రంథంలో ప్రశ్నగా ఉన్నవి చాలా ఉన్నాయి. మోషే ఇక్కడ వీళ్ళని అంటాడు, ఒకళ్ళని మీరు ఇక్కడ కూర్చుండవచ్చునా అని అంటే ప్రశ్న అనే మాట బైబిల్లో చాలా ఉన్నాయి. ఈ సమయంలో మనము ఆ లేఖన భాగాన్ని ధ్యానం చేస్తాం. ఈ ఎవరిని అంటున్నాడు మోషే అంటే గాదీలు,
రూబేనీలతో మాట్లాడుతుంటాడు. మీ సహోదరులందరూ కూడా సైనికుల్లాగా యుద్ధం చేస్తున్నారు, మీరు ఇక్కడ ఖాళీగా ఎందుకు కూర్చున్నారు? ఇక్కడ మీరు కూర్చుండవచ్చునా? మీరు ఇక్కడ కూర్చోవచ్చా అని అన్నాడు. ఏ సందర్భంలో ఆ మాట రాశాడు అంటే, ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి కానాను వరకు వారు వెళ్ళాలి. అది కానాను అనేది వాగ్దాన దేశము. ఇశ్రాయేలీలు 400 సంవత్సరాలు వాళ్ళు దేశం కాని దేశంలో ఉన్నారు. పరాయి ప్రజల దగ్గర బానిస బ్రతికారు ఇశ్రాయేలీలు. వెట్టి చాకిరీ చేశారు 400 సంవత్సరాలు. మరొక చాట 430 సంవత్సరాలు అని వ్రాయబడి ఉంటుంది. ఇలాగున వాళ్ళు బ్రతికిన తర్వాత ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు పెట్టారు. ఒక్క మాటని మనం చెప్పలేం, వాళ్ళు పడినటువంటి పాటలు ఎన్నో ఉన్నాయి. అయితే ప్రతిదినము కూడా దేవునికి మొరపెట్టారట, మమ్మల్ని కానానుకు నడిపించండి. అంటే కానాను అంటే దేవుడు వాగ్దానం చేసిన దేశం, వాళ్ళ సొంత దేశం. దేవుడు వాగ్దానం చేశాడు, మిమ్మల్ని అక్కడ తీసుకొని వెళ్తాను అని. అబ్రహాము కాలంలోనే దేవుడు చెప్పాడు, మీరు పరాయి పరిపాలనలో ఒక 400 ఏళ్ళు ఉంటారు, ఆ తర్వాత గాని మీ స్వతంత్ర దేశానికి మీరు వెళతారు అని. ఈ ఇశ్రాయేలు 400 అయిపోయే టయానికి మోషే నాయకుడిగా ఉన్నాడు. అదంతా మనకు తెలుసు. మోషే ద్వారా దేవుడు ఆ దేశంలో 10 అద్భుతాలు జరిగించిన తర్వాత వీళ్ళు ఐగుప్తు నుండి బయటకు వచ్చారు. ఎర్ర సముద్రం కూడా దాటగలిగారు. ఆ తర్వాత అరణ్యములో నడిచారు. 40 ఏళ్లు నడిచారు వాళ్ళు. మరి వారికి ఆహారం ఏమిటి అని అంటే, ఉదయకాలం ముందు మన్నాను, సాయంకాలం ముందు పూరేళ్లు దేవుడు వారికి పెట్టాడు. మన్నా అంటే అది దేవదూతల ఆహారం. 40 ఏళ్లు దేవుడు వారికి వంట చేసుకోకుండా, అంటే పొయ్యి వెలిగించకుండా, కిచెన్ రూమ్ లోకి వెళ్లకుండా, 40 ఏళ్లు వారికి వంట లేకుండా దేవుడు ఇశ్రాయేలుని పోషించాడు. ఏ వంట చేసుకోవాలంటే అరణ్యంలో ఎక్కడ వంట చేసుకుంటారు? ఎక్కడ కొనుక్కొచ్చుకుంటారు సరుకులన్నీ కూడా? ఒకవేళ వంటే గనక చేసుకుంటే 40 ఏళ్ల ప్రయాణం 120 ఏళ్ళు అయ్యేదేమో. కనుక మీరు ఏమి కష్టపడద్దు ఆహారంకి, నేనే మీకు ఆహారం ఇస్తాను అని ప్రభు పరలోకము నుండి వారికి ఏమిచ్చాడు అంటే ఆహారం ఇచ్చాడు. వారు ఉదయం లేచే సమయానికే పాళ్యములో అంటే వారి గుమ్మాల ముందు ఆహారం దేవుడు పెట్టాడు. ఇలాగున వాళ్ళు 40 ఏళ్లు నడిచిన తర్వాత ఇంచుమించుగా వాళ్ళు దరిదాపులకు వచ్చేశారు. ఈ లోపల వాళ్ళకి ఒక ఎరుకో ఎదురైంది. ఎరుకోను కూడా జయించగలిగారు. ఆ ఎరుకో కోట చాలా పురాతనమైనది. దాన్ని జయించగలిగిన శక్తి దేవుడు వారికి ఇచ్చాడు. ఇప్పుడు వాళ్ళ ముందున్నది ఏమిటంటే యోర్దాను నది. ఈ యోర్దాను నది దాటారు అంటే ఇక వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయినట్లు అంటే ఇంచుమించుగా కానాను దేశానికి వారు వెళ్ళిపోయినట్లు. ప్రియా దేవుని బిడలారా, కనుక అందరూ కూడా యోర్దాను అవతలకు వచ్చారు. యోర్దాను అవతలకు వచ్చి మరి ఆ ప్రజలతో పోరాడడానికి వారు వెళ్ళారు. ఎవరితోనంటే కనానులో ఉన్న వాళ్ళతో పోరాడాలి. ఆ దేశాన్ని వీళ్ళు ఏమవ్వాలి అంటే స్వతంత్రించుకోవాలి. ఆ స్వతంత్రించుకోవడానికి వెళ్ళినప్పుడు వీడు మొత్తం 12 గోత్రాలు. యాకోబుకు 12 మంది కుమారులు కదా, ఆ 12 కొడుకులే 12 గోత్రాలుగా అయ్యారు. ఈ 12 మందిలో 10 గోత్రాలు వాళ్ళేమో వాళ్ళు కానానికి వెళ్ళడానికి ఉత్సాహంతో ఉన్నారు. దరిదాపులకు వచ్చేసాం, 40 ఏళ్ళ నుంచి మరి నడుస్తూ వచ్చాం, దారిలో పుట్టిన వాళ్ళు ఉన్నారు. మరి అలాగే 400 సంవత్సరాలు మా పెద్దల్లో కష్టాలు పడ్డారు. మరి ఆ స్వేచ్ఛ, ఆ స్వాతంత్రం దేవుడు మాకిచ్చాడు, మా సొంత దేశానికి మేము వెళ్ళిపోతున్నాం అని 10 గోత్రాల వాళ్ళు చాలా ఆరాటంగా, చాలా సంతోషంగా వాళ్ళు ఉంటేనట 2 గోత్రాలు వాళ్ళు మాత్రం, అంటే ఎవరు అంటే రూబేనీలు ఒకళ్ళు, గాదీలు ఒకళ్ళు. ఈ 2 గోత్రాల వాళ్ళు, గోత్రాలు అంటే అన్నదమ్ములేగా, ఈ 2 అన్నదమ్ములు లేక ఈ 2 గోత్రాల వాళ్ళు ఎక్కడ మిగిలిపోయారు అంటే యోర్దాను అవతలే మిగిలిపోయారు. ఎక్కడికి వెళ్ళాలి వీళ్ళు? యోర్దాను అవతలకి వెళ్ళాలి. యోర్దానుకు అవతలకు వెళితేనే గాని వాగ్దానము సంపూర్ణమవుతుంది. దేవుడు వాళ్ళకి ఇస్తానన్న దేశము దేవుడు వారికి ఇచ్చినట్లుగా అవుతుంది. ప్రియా దేవుని బిడలారా, కానీ 2 మాత్రం గాదీలు, రూబేనీలు యోర్దాను యువతలే ఉండి ఎలా ఉన్నారు అంటే వాళ్ళు కూర్చొని ఉన్నారు. మరి మిగిలిన గోత్రాల వాళ్ళు, వాళ్ళకి సంతోషం ఉరకలు వేస్తున్నది. వచ్చేసాం, అమ్మయ్య, వాళ్ళని కనాను వాళ్ళని పోరాడి ఆ దేశంలోనికి మనం వెళ్ళాలి అని వాళ్ళన్ని ఆయుధాలు చక్కగా యుద్ధానికి వాళ్ళు సిద్ధమవుతుంటే వీళ్ళు అదే టైంలో కూర్చోవడానికి కారణం ఏంటి అంటే వీళ్ళకి సంతోషం లేదా, వీళ్ళకి ఆనందం లేదా? 10 మందికి ఆనందం ఉంది అంటే 10 గోత్రాలు అంటే దాదాపుగా 20 లక్షల మంది పైనే సుమారుగా. మరి ఈ 2 గోత్రాల వాళ్ళు అంటే మరి ఎన్ని లక్షల మంది ఉన్నారు? వీళ్ళకి లేదా ఈ యొక్క ఆసక్తి? వీళ్ళలో ఉన్న సమస్య ఏమిటి? మోషే అడిగాడు, ఏంటి మీలో ఇలా నిమ్మకు నీరెత్తున్నట్లుగా కూర్చున్నారు ఏమిటి? మీరు కంగారు లేదేమిటి? మీ సహోదరులు యుద్ధానికి సైనికుల్లాగా పోరాడుతుంటే అని అంటే ఆ రూబేనీలు, గాదీలు ఏమన్నారు అంటే ఈ ప్రదేశము మాకు బ్రహ్మాండంగా ఉన్నది, అనుకూలంగా ఉంది. అంటే మా మందలకి మంచి మేత స్థలము. యోర్దాను అవతల ఏముంది అంటే ఆ గిలాదు అనేది ఉంటుంది. ఆ గిలాదు అనేది
గొర్రెలకు గాని పశువులకు గాని మంచి మేత భూమి. ఇశ్రాయేలీయులు ఎక్కువగా పశువుల మీద ఆధారపడ్డారు గనక మరి మాకు ఇది అనుకూలంగా ఉంది. మా పిల్లలకు కానివ్వండి, మా భార్యలకు కానివ్వండి, మా పిల్లలకు కానివ్వండి, మాకు అన్ని విధాలకు కూడా ఈ ప్లేస్ బాగుంది గనక యోర్దాను అవతలకి మాకు రావడానికి ఇష్టం లేదు అని అన్నారు. యోర్దాను అవతల ఎలాగుంటే యోర్దాను అవతల ఎలా ఉంటది? ఇంకా బ్రహ్మాండంగా ఉంటది. దీన్నే చూసుకొని వాడు సరిపెట్టేసుకుంటున్నారు. ఈరోజు చాలా మంది ఎలాగున్నారు? యోర్దాను అవతలకి ఎందుకు రారు అని అంటే వాడు చెప్పే మాట ఈరోజు చాలా మంది ఇలాగే ఉంది. మందలకు బాగున్నది, మా పిల్లలకి బాగున్నది, ఎందుకు ప్రార్థనకు మీరు రారు అని అంటే వాళ్ళు ఎందుకు దూరంగా వెళ్ళిపోతున్నారు అని వాళ్ళని అడిగితే వాళ్ళు ఏం చెప్తారు అంటే, ఇక్కడ స్కూళ్ళు ఉన్నాయి, మాకు జీవనోపాధి బాగున్నది, అవి ఉంటే సరిపోతుందా? నీకు దేవుని ఇస్తానేది అవసరం లేదా? కానాను అవసరం లేదా? నీకు దేవుడు ఇస్తానన్న వాగ్దానం నీకు అవసరం లేదా? అంటే పిల్లలకు స్కూళ్ళు బాగున్నాయని, నీ ఉద్యోగానికి అనుకూలంగా ఉందని, నీవు ఉండడానికి అద్దులు తక్కువని, అన్నీ కూడా ఈ లోకములో సమృద్ధి చూసుకొని దేవునికి దూరం అయిపోతున్నావేమో. ఈ రోజున చాలా మంది అన్ని హ్యాపీగా ఉన్నాయండి, ఒక చర్చినే కదా దూరమైంది, ఎప్పుడన్నా వెళ్ళొస్తాములేండి. దేవుని బిడ్డలారా, అన్ని దగ్గరగా ఉండి చర్చి దూరమైనా పర్వాలేదు చాలా మందికి. కనుక ఈ గాదీలు రూబేనీలు అనే వాళ్ళు ఎలాగున్నారు అంటే అలాగే ఉన్నారు. తాత్కాలికమైన వాటిని చూచి ఆనందించి అసలైన కానానుని వాళ్ళు దూరం చేసుకుంటున్నారు. ఈ కానాను రావాలి అంటే ఎంతకాలం పట్టింది? మీకు ప్రభువులోకి రావడానికి ఎంతకాలం పట్టింది? ఎంతమంది సేవకులు నీ కోసం ప్రార్థన చేశారు? ఎంతమంది విశ్వాసం నీ కోసం ప్రాకులాడారు? వారు మందిరానికి వెళతా నీ దగ్గరికి వచ్చి ఎన్నోసార్లు బలవంతంగా నీకు దేవుని మాట చెప్పి వెళతేనే గాని ప్రభు రుచి ఏంటో తెలిసింది. ఈ రోజు నీ లోకంలో ఉన్న తాత్కాలికమైన క్షణికమైన క్షయమైన దేవుని బిడ్డ వస్తువుల కోసం, క్షయమైన ఇళ్ల కోసం అసలైనటువంటి ఆశీర్వాదానికి నువ్వు దూరమైపోతున్నావేమో. కనుక గాదీలని రూబేనీలని మోషే ప్రశ్నించాడు, ఎందుకు రారు మీరు అని. వాళ్ళు చెప్పిన విషయం అంటే, మాకు ఈ ప్లేస్ ఎలా ఉంది అంటే అనుకూలంగా ఉన్నది కనుక మేము రాలేము అంటే. మోషే అంటున్నాడు, మీరు గనక అక్కడికి రాలేని పక్షమున చూసిన వాళ్ళు ఏమనుకుంటారు అంటే, వాళ్ళని దేవుడు ఎక్కడ తీసుకొని వెళ్ళలేదు అంటే కానానుకు తీసుకొని వెళ్ళలేదు అని వాళ్ళందరూ కూడా అనుకుంటారుగా. అంటే దేవుడు వాళ్ళకి 100కు 100 ఆశీర్వాదాలు ఇస్తానన్నవాడు ఈ రోజు ఎక్కడితో సరిపెట్టేశాడు అంటే 50తోనే సరిపెట్టేశాడు, యువతలే సరిపెట్టేశాడు. దేవుడు పక్షపాతి, 10 మందికి ఏమో ఒక న్యాయం చేశాడు, అవతలకు తీసుకెళ్లాడు, మీరేమో యువతలు ఉండిపోయారు. ఇవి మీ బలహీనతలు. కానీ అనుకునేది ఎవరిని అనుకుంటారు అంటే దేవుడు అనుకుంటారు. యువతలే ఉండిపోయారు, వాళ్ళని దేవుడు అవతలకు తీసుకొని వెళ్ళలేదేమో, దేవుడు నామానికి అవమానం కలుగుతుందయ్యా. ఎందుకంటే మీ ఇష్టాలు మీరు చెప్పరు గాని దేవుడు మిమ్మల్ని అక్కడ తీసుకువెళ్ళలేదని అన్యజనాంగం అనుకోరా. రెండవది, యోర్దాను యువతల వాళ్ళకి ఏమి లేదు అంటే సెక్యూరిటీ సరిగ్గా ఉండదు, ప్రహరీ లేదు. ప్రక్కన మోయాబీలు ఉన్నారు, ప్రక్కన మరొకళ్ళు అమ్మోనీలు ఉన్నారు. వాళ్ళు ఏ నిమిషంలోనైనా యుద్ధానికి వాళ్ళ మీదకి రావచ్చు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు మీరు అవతలకు రారు అంటే ఈ లోకంలో ఉన్న వాటిని చూసుకొని వాళ్ళు ముందుకు సాగలేకపోతున్నారు. ఈ రాత్రి వాక్యం వింటున్న నీ జీవితంలో కూడా ఏదో ఇక్కడ దేవుడు ఏదో ఆస్తినిచ్చాడని లేక అంతస్తునిచ్చాడని అవి చూసుకొని నువ్వు కానాను వెళ్ళలేని, కానానికి రాలేని పరలోకాన్ని వదులుకుంటున్నావా? దేవుని సంఘాన్ని వదులుకుంటున్నావా? నాకు అన్ని విధాలు ఎక్కడ బాగుందండి, చర్చికి రాకపోయినా లేక దూరమైన పర్వాలేదు అని అనుకున్నావా? అసలైంది కానానే నీకు కావలసింది. ఈ లోకంలో కానాను అంటే దేవుని సన్నిధి, అదేమో పరలోక శాశ్వతమైన కానాను. నువ్వు దానికోసం ప్రాకులాడాలి. కనుక మోషే చాలా వేదన పడుతున్నాడు. వాడు మంచి సైనికుల వలె ఎలా ఉన్నారు అంటే వాళ్ళు పోరాడుతుంటే మీరు ఎలా కూర్చోగలుగుతున్నారు? మీ భక్తి మీకు తృప్తినిస్తుందా? ఒక ప్రక్క పోరాటం జరుగుతున్నది, కానాను స్వతంత్రించుకోవాలి అని వాళ్ళు పోరాడుతుంటే యెరెమీయా అంటాడు, గుర్రాల మీద పరిగెత్తేవారు గుర్రపు రౌతుల మీద పరిగెత్తేవారు నువ్వు పరిగెత్తేవారిని కూడా కలుసుకోలేకపోతున్నావే. అంటే ఈ రోజున భక్తి ఎలాగున్నది అంటే ఒకరిని మించి ఒకడు భక్తి చేస్తున్నారు. ఈ భక్తిలో పోరాటము స్థాయికి మించిపోయినట్లుగా ఉన్నది. కానీ చదిగిలబడిన వారు చదిగినబడినట్టే, కూర్చున్న వారు కూర్చున్నట్లే, ఏ మంట కూడా లేకుండా, ఏ ఆసక్తి కూడా లేకుండా వాడు సైనికుడిలాగా పోరాడుతుంటే మీరు ఆ మంట లేదా? రూబేనీలని గాదీలని అంటాడు మోషే. దేవుని బిడ్డలారా, 2 తిమోతి 2వ అధ్యాయంలో 2వ వచనంలో మనం చూస్తే పౌలు ఒక మాట అంటాడు, నేను మంచి సైనికుని వలె పోరాడాను, నాలాగా నువ్వు పోరాడాలి అంటాడు. ఎవరిని అంటే తన దగ్గర ట్రైనింగ్ అయిన తిమోతిని. పౌలు తిమోతికి చెప్తాడు, నేను మంచి సైనికుడిలాగా పోరాడా,
నియమం ప్రకారంగా పోరాడా. అన్నిట్లో క్రమశిక్షణ కలిగిన దైవజనుడిగా నేనున్నాను. ప్రతి విషయంలో కూడా చెప్పించుకునే స్థాయిలో నేను లేను. 10 మందికి చెప్పేవాడుగా నేనున్నాను అని ఓ మంచి సైనికుడు ఎలాగైతే కష్టపడతాడో, ఓ మంచి సైనికుడు ఎలాగైతే పోరాడతాడో, అలాగూ నేను ఏమయ్యాను అంటే పోరాడుతున్నా. నువ్వు ఎవరిని చూడాలి అంటే నన్ను చూడాలి. నా వైపు చూసి నువ్వేమవ్వాలి అంటే మంచి సైనికుడు లాగా ఉండాలి. మంచి సైనికుడు ఎలా ఉండాలి? ఓ దైవ సేవకుడు, ఒక విశ్వాసి సైనికుడితో బైబిల్ పోల్చింది కదా. వాళ్ళు మంచి సైనికుడు అనేవాడు ఎలా ఉండాలి అని అంటే, మనకు మంచి సైనికుడు అంటే బైబిల్లో దావీదు దగ్గర చాలా మంది సైనికులు ఉన్నారు కదా. వాళ్ళలో ఒక నెంబర్ 1 సైనికుడు ఎవరంటే సామాన్యుడైన ఉరియా ఉన్నాడు. ఆయన సహస్రాధిపతి కాదు, సైన్యాధిపతి కాదు, శతాధిపతి కాదు, ఓ సామాన్యమైనటువంటి సైనికుడు. దావీదు ఒక రోజున యుద్ధరంగంలో నుండి ఉరియాని పిలిపిస్తాడు. ఉరియా భార్యతో దావీదు పాపం చేస్తాడు. ఆవిడ గర్భం ధరించింది. ఈ నెపము ఆయన మీద నెట్టేయడానికి యుద్ధరంగంలో నుండి పిలిపించి ఎక్కడికి వెళ్ళమంటాడు అంటే, ఇంటికి వెళ్ళి నీ భార్యతో ఉండు అంటాడు. అప్పుడు అనేసి దావీదు వెళ్ళి పడుకుంటాడు రాజమందిరంలో. ఉరియా అక్కడ వాకిట్లోనే ఉంటాడు, రాజు వాకిట్లోనే ఉంటాడు. తెల్లారి లేచిన తర్వాత దావీదు ఉరియాని పిలుస్తాడు. ఉరియా, నేను ఇంటికి వెళ్ళి నిన్ను ఉండమన్నాను కదా. ఉరియా ఆలోచించుకున్నాడు, ఒక రాజు అనేవాడు ఇంటికాడ ఉండొద్దు, సెలవు పెట్టొద్దు, ఇది యుద్ధ కాలము, వసంత కాలంలో యుద్ధాలు జరుగుతాయి కనుక యుద్ధానికి వెళ్ళాలి అని సెలవు అడిగినా లీవ్ అడిగినా ఇవ్వని రాజు నన్ను ఎందుకు పిలిపించాడు? కనుక వెళ్ళలేదు, అక్కడే ఉన్నాడు. ఎందుకు వెళ్ళలేదు అని ఉదయం అడుగుతాడు ఉరియాని. దావీదు యొక్క ఆలోచన ఏంటంటే, ఉరియా ఇంటికి గనక వెళితే నీ వలన నీ భార్య గర్భం ధరించింది అని నింద వేసేయాలని. ప్రియ దేవుని బిడలారా, కనుక దావీదు ఉదయం అడిగినప్పుడు ఉరియా ఏమన్నాడు అంటే, రాజా, మందసము అలాగే యోధావారు అలాగే ఇశ్రాయేలు వారు యుద్ధరంగంలో ఉంటే నేను ఇంటికి వెళ్ళి ఎలాగుండగలను? అది మంచి సైనికుడి లక్షణం. దేవుని మందసము అలాగే యోధా ప్రజలు అలాగే ఇశ్రాయేలీలు వాళ్ళు యుద్ధరంగంలో ఉంటే నేను ఎలా వెళ్ళి ఉండగలను? అది మంచి సైనికుడి లక్షణం. కనుక నేను పోరాడాలి అంటాడు. అదే మోషే అంటున్నాడు, మిగిలిన గోత్రాల వారందరూ పోరాడుతుంటే నీవేమంటావు అంటే, మీరు యుద్ధరంగం యొక్క ఆశ లేదా? అలాగే కూర్చున్నారు. ఈ రోజున పోరాటం చేయాలి. అనేక మందిని ప్రభువులోకి నడిపించడానికి మౌనంగా కూర్చునే టైం కాదండి. దేవుని సేవకుడైనటువంటి పౌలు ఎలా కష్టపడ్డాడో ఈ రోజున దైవ సేవకులు అలాగున కష్టపడుతున్నారు. నేను అప్పుడప్పుడు చెప్తుంటాను, ప్రతి ఉద్యోగానికి కూడా టైం ఉంటుంది. మార్నింగ్ 8కి వెళ్తే నైట్ 8కి వస్తారు, లేక 6కి వస్తారు, 9కి వస్తారు. అంతటితో వారి ఆఫీసులోనే వారి వర్క్ కి ఫుల్ స్టాప్ ఉంది. కానీ దేవుని బిడ్డలారా, లేక ఒక దైవ సేవకుడికి ఫుల్ స్టాప్ లేదు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేయాలి సేవకుడు అనుకుంటారు చాలా మంది. పాస్టర్ గారికి రాత్రితో 9 గంటలతో మీటింగ్ అయిపోయింది కదా, ప్రేయర్ మీటింగ్ అయిపోయింది కదా, హౌస్ మీటింగ్ అయిపోయింది కదా. ఒక దైవ సేవకుడు అనేవాడు ఇంటికి 9కి వచ్చినా లేక రాత్రి 9కి వచ్చినా 10కి వచ్చినా, దేవుని బిడ్డలారా, అతను వర్క్ లో డ్యూటీ దిగిపోయాడు అనుకోవడానికి వీల్లేదు. ఎప్పుడు ఏ ఫోన్ వస్తే ఎక్కడికి వెళ్ళాలో. ఇంటికి వచ్చిన తర్వాత చాలా వర్క్ ఉంటుంది తనకి. ప్రసంగాలు చూసుకోవడం అనేది, లేక చాలా తెలియని హోంవర్క్ చాలా ఉంటుంది ఒక సేవకుడికి. చాలా మంది ఏమనుకుంటారంటే, అందుకు ఒక ఉద్యోగస్తుడు మార్నింగ్ వెళ్ళి 6 వరకు అయినా 7 వరకు అయినా కష్టపడతాడు, ఇంటికి వచ్చిన తర్వాత ఫ్రీగా ఉంటాడు. మళ్ళా మార్నింగ్ వెళ్ళిన తర్వాత అతను మరలా జాబులోకి వెళ్ళిన తర్వాత మళ్ళా వర్క్ చూసుకుంటాడు. కానీ ఒక షాపు అతను మార్నింగ్ షట్టర్ తీస్తాడు, ఈవినింగ్ వరకు ఉంటాడు, మళ్ళా వచ్చిన తర్వాత ఖాళీగా ఉంటాడు. కానీ దేవుని బిడ్డలారా గమనించండి, ఓ దైవ సేవకుడు అనేవాడు 24 అవర్స్ కూడా దేవుని సేవలోనే ఉంటాడు, డ్యూటీలోనే ఉంటాడు. ఒకవేళ ఇంటికి వచ్చినంత మాత్రాన అతను డ్యూటీ దిగిపోయాడు అనుకోవడానికి వీల్లేదు. ఈ లోపల ఎక్కడో ఫోన్ వస్తుంది, కష్టమైన పరిస్థితిలో వారు ఉన్నారని మోకాళ్ళ మీద ఉండాలి సేవకుడు. హాస్పిటల్లో ఉన్నారని ఫోన్ వస్తుంది, కష్టపడి దైవ సేవకుడు ప్రార్థన చేయాలి. ఉదయకాలం ముందు ఎక్కడ ప్రేయర్ ఉన్నదో అనేకమైన విషయాలు, అనేకమైన సబ్జెక్టులు వెదకాలి, ప్రిపేర్ అవ్వాలి. కానీ ఎప్పుడూ కూడా దైవ సేవకుడు ఖాళీగా ఉన్నాడు అని అనుకోవడానికి వీల్లేదు. మోషే ఇక్కడ చెప్పే విషయం ఏంటంటే, పోరాడే వాళ్ళు పోరాడుతున్నారు, మీరు ఎందుకు ఇలాగున కూర్చున్నారు అని చెప్పారు. కనుక మనం మౌనంగా కూర్చోవడానికి ఇది సమయం కాదు కదా. మనం దేవుని కొరకై ప్రాకులాడాలి. ఎలా ప్రాకులాడాలి? మంచి సైనికుడిలాగా, ఓ మంచి వ్యవసాయదారుకుడిలాగా. ఎలా వ్యవసాయదారుకుడు రాత్రి అనక పగలనక ఎండనక వాననక ఎలా పొలంలో కష్టపడతాడో దేవుని పొలంలో అలా కష్టపడుతున్నాను అంటాడు పౌలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ గాదీలు రూబేనీలు మాత్రం చురుకు లేకుండా ఇది చాలు, ఈ తాత్కాలికమైన ఆశీర్వాదాలు చాలు, తాత్కాలికమైన మేలులు చాలు అని వాళ్ళు అక్కడే ఏమైపోయారంటే
కూర్చుని పోతే మోషే ఎక్స్ప్లెయిన్ చేశాడు, మీరు ఎక్కడే కూర్చుని పోతే 10 గోత్రాల వారు వెళ్ళగలరా? మీకు అది న్యాయం అనిపిస్తుందా అని అంటే వాళ్ళు ఆలోచించుకోవడం ప్రారంభించారట. ఏమని ఆలోచించుకోవడం ప్రారంభించారంటే, నిజమే కనుక మోషే మాట త్రోసివేయకూడదు, ఓ దైవ సేవకుని మాట త్రోసివేయకూడదు అని యోర్దాను అవతలకు వస్తాము అన్నారు. ఆ 32వ అధ్యాయము 16వ వచనం నుండి గనక మీరు లేఖన భాగం గనక చదివినట్లయితే ఆ మాటలో ఏమన్నది అంటే, సరే వస్తాము, వాళ్ళందరినీ చేర్పించిన తర్వాత మేము కూడా వారితో కలిసి మేము కనాను వారితో యుద్ధం చేస్తాం, యుద్ధం అయిపోయాక మరలా మేము ఎక్కడికి వస్తాము అంటే యోర్దాను అవతలకు వచ్చేస్తాము అని అంటే, సరేనని మోషే ఏమయ్యాడు అంటే సమ్మతించాడు. కానీ రావడం అనేది మోషేకి ఇష్టం లేదు. ఎందుకంటే మీరు యోర్దాను అవతలే ఉండాలి అని అడిగాడు. కానీ వాళ్ళు ఏమన్నారంటే, యోర్దాను అవతల మాకు వ్యాపారం గాని లేక మందలకి మంచి పశుగ్రాసము గాని బాగున్నది గనక యువతలకే వచ్చేస్తాం అని అనగా తప్పని పరిస్థితులలో మోషే ఏమన్నాడు అంటే, సరే అలాగునే అని చెప్పాడు. కానీ దేవుని బిడ్డలారా, యోర్దాను యువతలకు వాళ్ళు వచ్చేసారు, వెళ్ళారు, మాట మీద నిలబడ్డారు, యుద్ధం చేశారు, యోర్దాను యువతలకు వచ్చారు. తర్వాత బైబిల్ గ్రంథంలో చూస్తే వాళ్ళ పరిస్థితి క్షీణించిపోయింది. వాళ్ళు ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నారు. యోర్దాను యువతలకు వచ్చాక ప్రతిసారి కూడా వారి మీదకి శత్రువులు దాడి చేయడం ప్రారంభించారు. కారణం ఏంటంటే వాళ్ళకి సెక్యూరిటీ లేదు, 2 గోత్రాల వాళ్లే, వాళ్ళ చుట్టూరు కూడా కాపలా ఏమాత్రం కూడా లేదు. కనుక ఈ రోజున నువ్వు మౌనంగా గనక కూర్చున్నట్లయితే బైబిల్ గ్రంథంలో మనం చూస్తే అబ్రహాం ఎక్కడ కూర్చున్నాడు అంటే గుడారపు వాకిడి దగ్గర కూర్చున్నాడు. మరి లోతు ఎక్కడ కూర్చున్నాడట? ఆదికాండం 18వ అధ్యాయం 1వ వచనంలో అబ్రహాము గుడారపు వాకిడి కూర్చుండెను. 19వ అధ్యాయం ఆదికాండం 1వ వచనంలో లోతు ఎక్కడ కూర్చున్నాడు అంటే లోతు సొదొమ గవిని వద్ద కూర్చున్నాడు అని బైబిల్లో చూస్తున్నాం. ఈయన ఇంటికి గుమ్మ దగ్గర కూర్చున్నాడు. ఏ శత్రువు రాకుండా తన కాపాడుకోవడానికి, తన గృహాన్ని, తన గృహస్థుల కొరకు ప్రార్థన విజ్ఞాపన చేయడానికి, నీతిమంతులను ఇంట్లో చేర్చుకోవడానికి గుడారం దగ్గర ఈయన కూర్చుంటే, ఈయన ఇల్లు వాకిళ్ళు వదిలేసి లేక తలుపులు తీసి బార్లాగా గాలి వదిలేసి ఈయన ఎక్కడ కూర్చున్నాడు అంటే గవిని దగ్గర కూర్చున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఎక్కడ కూర్చున్నారు? బైబిల్లో దావీదు ఒక మాట అంటాడు, అపహాసకులు కూర్చుండు చోటును కూర్చుండక అని బైబిల్లో ఒక మాట ఉన్నది. ఇశ్రాయేలు గురించి 16వ అధ్యాయం నిర్గమాకాండంలో ఏముంది అంటే వారు మాంసపు కొండల దగ్గర కూర్చున్నారు అని ఉంది. వాళ్ళు ఎంతసేపు ప్రార్థనలో కాదు కూర్చున్నది, వండుకోవటం తింటాం, మళ్ళా వండుకోవటం తింటాం. ఆ మాంసపు కొండల దగ్గరే వాళ్ళు కూర్చున్నారట. ఆ లోతు అయితే సొదొమ గవిని దగ్గర కూర్చున్నాడట. అబ్రహాం అయితే ఎక్కడ కూర్చున్నాడు అంటే గుడారపు వాకిడి దగ్గర కూర్చున్నాడట. దావీదు అన్నాడు, కొంతమంది అపహాసకుల దగ్గర కూర్చుంటున్నారు, భక్తి సమయం కాస్త వృధా చేస్తున్నారు అని బైబిల్లో రాయబడి ఉన్నది. 137వ కీర్తన 1వ వచనం చూస్తే ఇశ్రాయేలీలట బబులోను నదుల దగ్గర కూర్చుండి ఉండినప్పుడు, వాళ్ళు ఎక్కడ కూర్చున్నారండి? ఇశ్రాయేలీలు బబులోను నదుల దగ్గర కూర్చున్నారు. ఇశ్రాయేల్ని పట్టి బంధించాడు నెబుకద్నెజర్, తీసుకెళ్లాడు బబులోను దగ్గరికి. ఆ నదుల దగ్గర అదొక మురిక్కాలవ. బబులోను నదులన్నీ సరి అయిన నీరు లేని మురిక్కాలవ అంటే కంపు కొట్టే నదులు. ఆ నదుల దగ్గర ఎవరు కూర్చున్నారు అంటే ఇశ్రాయేలు కూర్చున్నారట. ఆ వాసన, ఆ గాలి పీల్చుకుంటా కూర్చున్నారట. ఈ లోపల ఎవరు వచ్చారు అక్కడికి అంటే ఆ బబులోనీయులు వచ్చి అడిగారంట ఇశ్రాయేలుని, మీరు నెంబర్ 1గా పాటలు పాడగలరంట కదా, ఇజ్రాయెల్ దేశంలో మీరు మంచి వాయిద్యాలు వాయించగలరని మేము విన్నాము, కనుక మంచి పాటలు పాడరా అని వాళ్ళని అడిగితే వాళ్ళేమన్నారు అంటే మా సితారాలు గాని ఇవన్నీ కూడా మా తంబురులు గాని నిరవంజ చెట్లకి తగిలించేశాం, ఇది పాటలు పాడే టైం కాదు, మమ్మల్ని మీరు ఏడిపించి మమ్మల్ని పాటలు పాడమంటారు ఏమిటి అని పాటలు లేక ప్రార్థనలు లేక వాళ్ళు ఎక్కడ కూర్చున్నారు అంటే బబులోను నదుల దగ్గర వాళ్ళు కూర్చున్నారు. అంటే కంపు కొట్టే ప్రదేశంలో వాళ్ళు కూర్చున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్యం వింటున్న మన జీవితంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, మనం కూర్చునేది ఎక్కడ? వ్యర్థమైన వారి దగ్గర కూర్చున్నామా? వ్యర్థమైన మాటలకి మన సమయాన్ని కేటాయిస్తున్నామా? అలాగును కాదు. ఎక్కడ కూర్చోవాలి? ఎలా ఉండాలి మనం అంటే పౌలు అన్నాడు సైనికుడు లాగా పనిచేయాలి. మోషే అన్నాడు వాళ్ళు మంచి సైనికులలాగా వాళ్ళు పోరాటం చేస్తున్నారు. కనుక రూబేనీలు గాదీలు మోషే మాటకు లోబడి యోర్దాను అవతలకు వచ్చారు. గాని మరలా యుద్ధం అయిపోగానే 10 గోత్రాలు వాళ్ళు సెట్ అవ్వగానే మళ్ళా వాళ్ళు ఎక్కడికి వచ్చేసారు అంటే వెనక్కి వచ్చారు. నువ్వు వెనక్కి రావడానికి ఎప్పుడు ఇష్టపడదు. దేవుని సన్నిధిలో దినదినాభివృద్ధి పొందడానికి, ఆత్మీయ మేలులు పొందడానికి, ఈ లోకములో ఉన్న క్షయమైన అంటే పనికి మాలినవి లేక కంటికి కనబడేవి కొంతకాలంలో మాయమైపోయి వాటి కోసం కానానుని నువ్వు దూరం చేసుకోవద్దు. దేవుని సన్నిధిలో నువ్వు కానాను వరకు సాగాలి. ప్రభు ఈ మాటలు వినికిల్లో దీవించునుగాక.
ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, ఈ రోజున మేము ఎక్కడ కూర్చోవాలి, ఎలాగున మీ పని చేయాలి అనేది మీరు మాతో మాట్లాడారు ప్రభువా. పనికిరాని స్థలాలలో మేము కూర్చొని మా దైవ భక్తిని దాని వల్ల పొందే శక్తిని మేము పోగొట్టుకుంటున్నామేమో ప్రభువా. మీ యొక్క వర్తమానాలు విని అనేక మంది సేవకుల ద్వారా మేము ఆస్వాదించబడుతూ, మేము దీవించబడుతూ, మరలా నాయన వ్యర్థమైన సంభాషణ చేసి మా భక్తి అంతా కూడా ప్రభువా వృధా చేసుకుంటున్నామేమో. ఈ రాత్రి మీరు మాతో మాట్లాడారు ప్రభువా. మేము ఒక సైనికుడు లాగా ఉండాలి, ఒక సేవకుడు గాని, ఒక విశ్వాసి గాని అని మాకు మాదిరిగా ఉన్న పౌలు గారు మాట్లాడారు ప్రభువా. మంచి సైనికుడు ఎలా ఉండాలో కూడా మాట్లాడారు ప్రభువా. అలాగనే మేము తండ్రి పోరాడి అనేకమైన ఆత్మలను ప్రభువా మీ కొరకు సంపాదించగలిగిన శక్తి, సామర్థ్యత మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ రాత్రి ఏ కుటుంబంలో నెమ్మది లేక మీ వాక్యాన్ని వింటున్నారో, వారు ఏ విధమైన అవసరంతో ఉన్నారో, ఏ విధమైన అక్రతతో ఉన్నారో ప్రభువా, ఈ రాత్రి వారిని జ్ఞాపకం చేసుకోండి. ఈ ప్రార్థనలో ఏకీభించిన ప్రతి బిడను కూడా గొప్ప దీవెన, గొప్ప ఆశీర్వాదము, నెమ్మదిని దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. రండి, ప్రభువు చేయు అద్భుత కార్యములను చూడండి. జీసస్ గ్రేస్ టెంపుల్ వారి స్వస్థత ప్రార్థనలు. మీరు సమస్యలతో బాధపడుచున్నారా? మీరు దీర్ఘకాల వ్యాధులతో ఉన్నారా? మీకు ఆర్థిక ఇబ్బందులా? మీరు సంతానం లేక ఉన్నారా? ఉద్యోగము లేక బాధపడుచున్నారా? మీరు ఆత్మీయతలో అభివృద్ధి పొందాలనుకుంటున్నారా? అయితే రండి. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు తైల అభిషేక స్వస్థత ప్రార్థనలు జరుగును. మనం అందరం కలిసి ప్రభువును మహిమపరుద్దాం. బుధవారములలో పాల్గొని ఎంతో మంది మేలు పొందుచున్నారు కనుక మీరు రండి. దైవజనులు మీ కొరకు ప్రార్థించెదరు. మా అడ్రస్ పాస్టర్ మల్లిశెట్టి మోజెస్, జీసస్ గ్రేస్ టెంపుల్, ఆశా ఫంక్షన్ హాల్ రోడ్, పటమట, విజయవాడ 10. సెల్ 9392871234. రండి, ప్రభువు చేయు అద్భుత కార్యములను చూడండి. జీసస్ గ్రేస్ టెంపుల్ వారి స్వస్థత ప్రార్థనలు. మీరు సమస్యలతో బాధపడుచున్నారా? మీరు దీర్ఘకాల వ్యాధులతో ఉన్నారా? మీకు ఆర్థిక ఇబ్బందులా? మీకు సంతానం లేదా? వివాహం జరగట్లేదని బాధపడుచున్నారా? మీరు ఆత్మీయతలో అభివృద్ధి చెందాలనుకుంటున్నారా? ఉద్యోగం లేక బాధపడుచున్నారా? అయితే రండి. ప్రతి ఆదివారం జీసస్ గ్రేస్ టెంపుల్లో ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు అద్భుతమైన ఆరాధన జరుగును. ఎంతో మంది ఈ ఆరాధనలో పాల్గొని ఆత్మీయ మేలును పొందుచున్నారు. దైవజనులు మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థించెదరు. మా అడ్రస్ పాస్టర్ మల్లిశెట్టి మోజెస్, జీసస్ గ్రేస్ టెంపుల్, ఇందిరానగర్, న్యూ బీ కాలనీ వెనుక, కొండపల్లి. ఫోన్ 9392871234. ఇంతవరకు విన్న ఈ వర్తమానము మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము భావిస్తున్నాము. మీ ప్రార్థనా అవసరతలకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా: పాస్టర్ మల్లిశెట్టి మోజెస్, జీసస్ గ్రేస్ టెంపుల్, ఆశా ఫంక్షన్ హాల్ రోడ్, విఎస్ఎం ఎదురు సందు, పటమట, విజయవాడ 10, కృష్ణా జిల్లా. సెల్ నెంబర్ 9392871234. మా మెయిల్ ఐడి moses.jgm@gmail.com. మా అడ్రస్ పాస్టర్ మల్లిశెట్టి మోజెస్, జీసస్ గ్రేస్ టెంపుల్, బైపాస్ రోడ్, ఇందిరానగర్, న్యూ బీ కాలనీ వెనుక, కొండపల్లి, కృష్ణా జిల్లా. సెల్ నెంబర్ 9392871234. మా మెయిల్ ఐడి moses.jgm@gmail.com. బలమును పెంచే శుద్ధాత్మ స్వరం, దేదీప్యమాన పరలోక స్వరం, బలమును పెంచే శుద్ధాత్మ స్వరం, కృపాస్వరము, కృపాస్వరము, కృపాస్వరము.